వెల్కమ్ టు వర్షిత్ ఇన్స్టిట్యూట్. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో వారికి ఒక అవకాశం. ఎవరైతే ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారో ఇప్పుడు మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ 50 ఎగ్జామ్ సెషన్ ఫ్రీగా కండక్ట్ చేస్తుందండి. ఈ ఎగ్జామ్స్ రాయాలంటే ఏం చేయాలంటే గూగుల్ ప్లే స్టోర్లోని హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆర్ఆర్బి గ్రూప్ డి ఫ్రీ ఎగ్జామ్స్ ఉంటుంది, ఆ ఎగ్జామ్స్ రాయొచ్చు. డైలీ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇలా 50 డేస్ 50 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్ ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి నుంచి డైలీ 3 PM ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా గ్రూప్ డికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్స్ని స్టార్ట్ చేయగలరు. అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మొత్తం 4 పార్ట్స్ కింద కంప్లీట్ చేసుకున్నాం కదా. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. ఒక్కసారి ఆ వీడియో చూస్తే మీకు ఉన్న క్లారిటీ మొత్తం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మోర్ దాన్ 130 క్వశ్చన్స్ మనం కవర్ చేయడం జరిగింది 4 పార్ట్స్లో. సో ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి. అలాగే ఆ తర్వాత చాలామంది మనల్ని కామెంట్ కానీ ఫోన్ చేసి కానీ ఏం అడుగుతున్నారంటే తెలుగు మీడియంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని అడుగుతున్నారు. అందుకని చెప్పేసి ఈ యొక్క యాంత్రిక శాస్త్రం దగ్గర నుంచి ఇంగ్లీష్లోను తెలుగు మీడియంలో ఇద్దరిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. సో తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇద్దరు ఫాలో అవ్వండి. ఎనాలిసిస్ మాత్రం మీకు కావాల్సినంత ఇస్తాను. గ్రూప్ డి ఎగ్జామ్కి ఎంతవరకు కావాలో అంతవరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్ 4 వీడియోస్ చూసుంటారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉండిద్ది, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క యాంత్రిక శాస్త్రం ఇది సెకండరీ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాము. ఎవరైనా చూడడం వాళ్ళంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారు, చూడండి, ఓకేనా. సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్క్ నోన్ యాజ్ అన్నారు. వర్క్ నోన్ యాజ్ అంటే అసలు పని అంటే ఏంటి అని అడుగుతున్నారు. మీకు తెలుసు కదా పని యొక్క ఫార్ములా ఏంటిది, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ ఎస్ అంటే ఏంటి, స్థానభ్రంశం కదా, బలము ఇంటూ స్థానభ్రంశం, ఓకేనా. బలము ఇంటూ స్థానభ్రంశం, ఓకేనా. సో అయితే ఇక్కడ ఏమడుతున్నారు, డైరెక్ట్గా క్వశ్చన్ ఏమడుతున్నారు, అసలు ఫోర్స్ అంటే ఏంటి అన్నారు. ఏంటిది చెప్పండి, ఫోర్స్ యొక్క పని అంటే ఏంటి అని అడుగుతున్నారు. పని అంటే ఏంటిది, బలము ఇంటూ స్థానభ్రంశం, బలము ఇంటూ స్థానభ్రంశం, అంతే కదా. ఇది ఆప్షన్లో ఎక్కడ ఉందో చూడండి, ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని. అంటే పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశం, ఓకేనా. అయితే ఇది చూడండి, మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే ద్రవ్యరాశి, యాక్సలరేషన్ అంటే ఏంటి, గురుత్వ త్వరణం, అవునా. యాక్సలరేషన్ అంటే గురుత్వ త్వరణం, ఓకేనా. అయితే మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఏమంటారు, ఫోర్స్. ఎవరి ప్రకారం, అకార్డింగ్ టు ది న్యూటన్స్ సెకండ్ లా. ఒక్కసారి న్యూటన్ సెకండ్ లా గురించి మీకు తెలియకపోతే ప్రీవియస్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాము, ఒకసారి చూడండి, ఓకేనా. సో దీని ఆన్సర్ ఏంటిది, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఓకేనా. నెక్స్ట్ బిట్ వచ్చేసి ది వర్క్ డన్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ డిపెండ్స్. అయితే పని దేని మీద ఆధారపడి ఉండిద్ది అని దీని మీనింగ్. ఇది ఒకటే కాదండి, ఈ బిట్ అనే కాదు, మీరు ఏ బిట్ అయినా సరే పని దేని మీద ఆధారపడిద్ది అనే ఓడు మీకు చూడంగానే ఫిజిక్స్లో ఈ ఒక్క టాపిక్లోనే కాదు, లైట్లో కానీ కరెంట్లో కానీ ఇంకెక్కడైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ వదిలేయండి, ఇప్పుడు ఎనర్జీ వచ్చింది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది, అంటే స్థితిశక్తి ఉంది, గతిశక్తి ఉంది, ఇవి ఉన్నాయి కదా. ఇవి దేని మీద ఆధారపడతాయి కదా. సో ఆధారపడుతుంది, ఏదైనా సరే ఒకటి ఆధారపడుతుంది అని మీకు ఇచ్చారు అంటే మీకు గుర్తుకు రావాల్సింది ఏదైతే అడిగారో దాని ఫార్ములా గుర్తుకు రావాలి. వాటి ఫార్ములా రాస్తే ఆ ఫార్ములా ఏమేమైతే వర్డ్స్ వచ్చాయో వాటి మీద మాత్రమే ఆధారపడుతున్నట్టు లెక్క. ఇంకా ఏది ఇచ్చినా సరే మీరు ఎలిమినేట్ చేసే రైట్ మీకుంది. ఫర్ ఎగ్జాంపుల్ పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితిశక్తి తీసుకోండి. స్థితిశక్తి యొక్క ఫార్ములా ఏంటిది, మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హైట్. అంటే ద్రవ్యరాశి, గురుత్వ త్వరణము, హైట్ అంటే ఎత్తు కదా. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఈ క్వశ్చన్లో వర్క్ అని ఇవ్వకుండా పొటెన్షియల్ ఎనర్జీ ఈ యొక్క స్థితిశక్తి యొక్క దేని మీద ఆధారపడుతుంది అంటే మీకు ఆప్షన్లో ఖచ్చితంగా మాస్ అయినా ఇచ్చుంటాడు, ఈ యొక్క యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అయినా ఇచ్చుంటాడు, లేకపోతే ఏమంటారు
హైట్ అయినా ఇచ్చుంటారు. ఈ 3 కాకుండా ఇంకా ఏమన్నా ఇస్తే దాని మీద ఆధారపడదు, ఈ 3 మీదే ఆధారపడి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏం అడిగారో ఒక్కసారి చూడండి. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఈ బిట్ వదిలేసేయండి, ఇది కాదు కదా మనకు కావాల్సింది. ఇంకా ఎలా ఫ్యూచర్లో ఎలా, ఈసారి ఎగ్జామ్లో ఇలాంటి బిట్స్ డిపెండ్స్ అనే వర్డ్ ఇస్తే ఫ్యూచర్లో ఎలా చేయగలగాలి. సో డిపెండ్ అని ఇస్తే చెప్పే కదా, ఏ అడిగినా సరే దాని యొక్క ఫార్ములా అనేది మీకు గుర్తు రావాలి, ఇప్పుడు వర్క్ యొక్క ఫార్ములా ఏంటిది, పని యొక్క ఫార్ములా ఏంటిది చెప్పండి. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, బలము ఇంటూ స్థానభ్రంశం, అవునా? ఇప్పుడు చూడండి, ది వర్క్ డన్ ఆన్ ది ఆబ్జెక్ట్ డిపెండ్స్ ఆన్, ఫస్ట్ ఆప్షన్ ఏం ఇచ్చారు, ఆన్ డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం మీద ఆధారపడుతుంది, రైటేగా, స్థానభ్రంశం మీద ఆధారపడుతుంది, అది రైటే కదా. అయితే ఇప్పుడు చూడండి, అంటే ఖచ్చితంగా ఆప్షన్లో ఏ అనే వర్డ్ ఉండాలి. సో ఏ అనే ఆప్షన్ ఉండాలి. సో ఇక్కడ లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్, ఆన్ యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. చూడండి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ అవసరం లేదు, కానీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కానీ నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్ కానీ ఈ యొక్క యాంగిల్ కోణం ఎవరెవరికి మధ్య కోణం, బలానికి స్థానభ్రంశానికి మధ్య కోణం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏంటిది అంటే చూడండి, ఎప్పుడైనా సరే ఈ యొక్క బలము అండ్ స్థానభ్రంశం కోణాల గురించి మీకు తెలియాలి అంటే 3 పాయింట్లు చెప్తాను. ఆ 3 పాయింట్లు ఎగ్జామ్లో ఇస్తారు, అంతకు మించి ఇవ్వడానికి ఛాన్సే లేదు. అవి ఏంటివి అంటే, ఒకవేళ ఒక బలాన్ని ప్రయోగించినప్పుడు ఒక వస్తువు ఇట్లా మూవ్ అవుతుంది అంటే హారిజాంటల్ గా మూవ్ అవుతుంది, భూమికి సమాంతరంగా మూవ్ అవుతుంది, స్థానభ్రంశం చెందుతుంది. ఒక వస్తువుని బలాన్ని ప్రయోగించినప్పుడు స్థానభ్రంశం ఈ యొక్క భూమికి సమాంతరంగా మూవ్ అవుతుంది, కానీ మీరు ప్రయోగించిన బలం మాత్రం ఈ విధంగా డిస్ప్లేస్ అవుతుంది. అంటే బలం అనేది గ్రావిటీకి ఇట్లా పైనుంచి కిందకి ఫోర్స్ చేయబడుతుంది, కానీ డిస్ప్లేస్మెంట్ మాత్రం ఇలా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు ఈ మధ్య కోణం అనేది 90 డిగ్రీలు ఉంటుంది. సో అప్పుడు పని అనేది 0గా అవుతుంది, అంటే వర్క్ ఈజ్ 0. సో 0 డిగ్రీస్ అని గుర్తుపెట్టుకున్నా పర్లేదు, 0 అన్న గుర్తుపెట్టు, డిగ్రీస్ కాదు 0 అనే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో 0, పని అనేది ఇక్కడ ఏమీ జరగలేదు అని అర్థం. ఆ నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ మీరు ఉపయోగించిన ఫోర్స్ వల్ల ఒక వస్తువు అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు అనేది ఇలా మూవ్ అవుతుంది, ఒక వస్తువు అనేది ఇలా మూవ్ అవుతుంది, ఏదో చిన్న ఫోర్స్ వల్ల అప్లై చేశారు, ఇలా మూవ్ అవుతుంది. అయితే ఎక్స్టర్నల్గా అంటే బాహ్యంగా ఒక ఫోర్స్ అనేది దీని మీద అప్లై చేయబడింది. ఎలాగా అంటే వస్తువు ఏమో ఇటువైపు మూవ్ అవుతుంది, కానీ దాని యొక్క బలం ఏమో ఇటువైపు మూవ్ అవుతుంది. వస్తువు ఏమో ఇటువైపు మూవ్ అవుతుంది ట్రై చేస్తుంటే, బలం మాత్రం ఇటు నెట్టడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఏమైంది చూడండి, వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. వీటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్. ఏదైనా సరే సమాంతరంగా ఉంటే 180 డిగ్రీస్ ఉంటుంది కదా. సో ఇలా 180 డిగ్రీస్ ఉంది అంటే ఈ యొక్క వర్క్ అనేది నెగిటివ్, ఓకేనా? పని అనేది ధనాత్మకంలో ఉండదు, రుణాత్మకంలో ఉండిద్ది. ఈ యొక్క వర్క్ అనేది నెగిటివ్. ఎప్పుడు డిగ్రీస్ అనేది 180 డిగ్రీస్, ఇది మధ్య కోణం అనేది 180 డిగ్రీస్ ఉన్నప్పుడు, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, 90 డిగ్రీస్ గైనా ఉంటే వర్క్ అనేది పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, 0 ఉంటుంది. అదే 90 డిగ్రీస్ కాకుండా 180 డిగ్రీస్ ఉంటే ఈ యొక్క వర్క్ అనేది రుణాత్మకంగా ఉంటుంది, అంటే నెగిటివ్లో ఉంటుంది. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మూడోది ఏంటి అంటే పాజిటివ్ ఏంటి అంటే ఫోర్స్ ఇటే అప్లై చేయబడుతుంది, ఇదే డైరెక్షన్లో, ఇదే ఫోర్స్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశం కూడా ఇటే అవుతుంది. అప్పుడు ఈ యొక్క పని అనేది రుణాత్మకంగా ఉంటుంది. ఇది ఇక్కడ అవసరం లేకపోయినా సరే ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను. సో ఇప్పుడు దీన్ని బట్టి ఈ క్వశ్చన్కి రిలేట్ చేయండి. ఏంటిది అంటే ఈ యొక్క యాంగిల్ కోణం, ఎవరెవరి మధ్య కోణం, ఈ యొక్క బలం యొక్క డిస్ప్లేస్మెంట్ మధ్య కోణం ఖచ్చితంగా ఆధారపడుతుంది కదా, వర్క్ మీద ఆధారపడుతుంది కాబట్టి కదా 0 నెగిటివ్ ధనాత్మకం అని వచ్చింది. సో ఇది కూడా ఉండాల్సిందే, అంటే ఆప్షన్లో బి అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ బి అనేది లేదు కాబట్టి దీన్ని కూడా ఎలిమినేట్ చేసేయండి. నెక్స్ట్, ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఫోర్స్, రైటే కదా. చూడండి ఫార్ములా డైరెక్ట్గా ఉంది కదా ఫోర్స్ అని, మరి దాని మీద ఆధారపడుతున్నట్టే కదా. అంటే సి అనే ఆప్షన్ మన ఆన్సర్లో ఖచ్చితంగా ఉండాలి, కానీ ఇక్కడ సి అనే ఆప్షన్ లేదు కదా. సో మిగిలింది ఏంటిది, సో ఇది ఆన్సర్.
ఇలా చేయగలగాలి మీరు కూడా, ఓకేనా? ఇలాగే నేర్చుకునేటప్పుడు స్లోగా నేర్చుకున్నా ఎగ్జామ్లో మీ మైండ్ చాలా చాలా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయగలగాలి ఈ యొక్క క్వశ్చన్ గురించి, ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీని ఆన్సర్ చెప్పుకున్నాం కదా. ఇంకోటి ఏంటంటే అసలు మాస్ మీద ఆధారపడదు, అది లాస్ట్ వీడియోలో ఒక బిట్ రూపంగా కూడా ఇచ్చారు. కింది వాణిలో పని దేని మీద డిపెండ్ అవ్వదు, దేని మీద ఆధారపడదని కూడా బిట్ ఇచ్చారు. సో అదేంటిది? మాస్ అంటే ద్రవ్యరాశి మీద ఆధారపడదు. సో ఇది కాదు, ఓకేనా? సో ఇది అనాలిసిస్. నెక్స్ట్ బిట్ వచ్చేసి వెన్ ఏ మ్యాన్ పుషెస్ ఏ వాల్ బట్ ఫెయిల్స్ టు డిస్ప్లేస్ ఇట్ ఇట్ డస్. ఇక్కడ ఏమడుతున్నారంటే ఒక పర్సన్ అనే అతను గోడని నెడుతా ఉన్నాడు, కానీ ఏమంటున్నాడు? డిస్ప్లేస్మెంట్ మాత్రం జరగలేదు. అంటే స్థానభ్రంశం, గోడని ఎంత ముందుకు జరిపినా సరే స్థానభ్రంశం మాత్రం చెందట్లేదు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఫార్ములాలో, అది ఏ ఫార్ములా అయినా సరే, ఫార్ములాలో ఇప్పుడు ఇక్కడ ఏంటి పని గురించి చెప్పుకుంటాం కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ 0 అయింది, మీరు ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఏంటి? ఎనీథింగ్ ఇంటూ 0 ఏమైంది? 0నే కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏమైంది? నో ఎనీ వర్క్, అంటే పని ఏమి జరగదు. నెగిటివ్లో జరిగిద్దా? మనం నెగిటివ్లో జరగాలంటే ఏమనుకున్నాం? బలం ఇటు ప్రయోగించబడాలి, ఇటు నుంచి డిస్ప్లేస్మెంట్, లేదా డిస్ప్లేస్మెంట్ ఇటు జరగాలి, బలం ఇటు నుంచి ప్రయోగించాలి అనుకున్నాం కదా ఆపోజిట్లో. ఇక్కడ ఆపోజిట్లో ఎక్కడైనా ఉందా? లేదు కదా. సో నెగిటివ్ కాదు, నెగిటివ్ కాదు. పాజిటివ్ ఉంది అంటే స్థానభ్రంశం చెందితే కదా పాజిటివ్ ఉండేది. ఎంత పాజిటివ్ ఉందో వదిలేసేయండి. స్థానభ్రంశం చెందింది అంటే పాజిటివ్ ఉన్నట్టే. కానీ ఇక్కడ స్థానభ్రంశం చెందిందా? చెందలేదని వాడేస్తున్నాడు, ఫెయిల్స్ అని, అంటే స్థానభ్రంశం చెందలేదని వాడేస్తున్నాడు కదా. సో పాజిటివ్ అసలు ఉండదు. థర్డ్ ఆప్షన్ చూడండి, మోస్ట్ పాజిటివ్ వర్క్ అంట. అసలు పాజిటివే లేకపోతే మోస్ట్ పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉండదు కదా. సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటిది? నో ఎనీ వర్క్, లేదా ఇదే ఆప్షన్లో 0 అని కూడా ఇవ్వచ్చు, రెండు ఒకటే కదా. సో నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ బిట్ చూస్తే ది ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈస్ కాల్డ్. ఏమన్నారు? ఇది తెలుసు కదా, డైరెక్ట్ క్వశ్చన్ అండ్ డెఫినేషన్. ఏమంటున్నారు? ది ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, బలానికి స్థానభ్రంశానికి లబ్ధం చేస్తే ఏమొస్తుంది అని అంటున్నారు. ఏమొస్తుంది? పనే కదా, వర్క్, ఓకేనా? వర్క్. సో వర్క్. ఈ మొమెంటం గురించి మనం ఆల్రెడీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాలాసార్లు చెప్పుకున్నాం, ఈ యాక్సలరేషన్ గురించి కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. ఈ బర్డెన్ అనేది అవసరం లేదు. సో వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అదే ఇక్కడ క్వశ్చన్లో అడుగుతున్నారు. ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? వర్క్, ఓకేనా? బేసిక్ బిట్, ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద వర్క్ డన్ ఇఫ్ ది యాంగిల్ బిట్వీన్ అప్లైడ్ ఫోర్స్ అండ్ ది డైరెక్షన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఈస్ 90 degrees. చూసారా, ఇంతగా నేను ఆ బేసిక్స్ చెప్పబట్టి ఎవరైనా సరే ఈ పాటికి అబ్జర్వ్ చేస్తుంటే డైరెక్ట్గా ఇది క్వశ్చన్ చెప్పేయచ్చు. 90 degrees ఉంటే ఎప్పుడైనా సరే ఏమైద్ది? 0 అయిద్ది. మరి అలాగా? సో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఒక వస్తువు అనేది డిస్ప్లేస్మెంట్, దాని యొక్క స్థానభ్రంశం అనేది భూమికి సమాంతరంగా జరుగుతుంటే, కానీ ఫోర్స్ మాత్రం లంబంగా చేయగలిగితే, ఫోర్స్ మాత్రం అంటే దాని మీద ప్రయోగించిన బలం మాత్రం లంబంగా ఉంది, డిస్ప్లేస్మెంట్ మాత్రం భూమికి సమాంతరంగా ఉంది. అప్పుడు ఈ మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees. cos 90 అసలు ఎంత? cos 90 0నే కదా. ఎనీథింగ్ బై 0 అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాస్ థీటా. యాంగిల్స్ లో ఇచ్చినప్పుడు ఈ యొక్క కాస్ థీటాని మీరు అప్లై చేసుకోండి అని చెప్పాను, ఓకేనా? సో ఇక్కడ కాస్ 90 ఎంత? 0 అయినప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటే ఏంటి, ఫోర్స్ ఎంత ఉంటే ఏంటి, ఎంత ఉన్నా సరే 0 వచ్చేది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? 0, ఓకేనా? మీకు 90 degrees ఈ యొక్క పనిలో 90 degrees కనిపించింది అంటే 0, 180 degrees కనిపించింది అంటే నెగిటివ్, ఓకేనా? ఇంకా మిగతాది ఏమన్నా ఇస్తే పాజిటివ్లో ఉండడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా అని చెప్పి ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు వెళ్ళాలి, ఓకేనా? సో ఇక్కడ నెగిటివ్. ఇంకొకసారి చెప్తున్నా చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. యాంగిల్ ఏ బలానికి స్థానభ్రంశానికి మధ్య కోణం 0 ఉంది అంటే అక్కడ పని ఏమీ జరగలేదు అని అర్థం. బలానికి అండ్ స్థానభ్రంశానికి మధ్య 90 degrees ఉంది అంటే అక్కడ ఏమీ పని జరగలేదు అని అర్థం. అదే 180 degrees ఉంటే, ఇటు మధ్య 180 degrees సమాంతరంగా 180 degrees కోణం ఉంటే దాని అర్థం ఏంటి అంటే నెగిటివ్. పని అనేది ఒకడేమో ముందుకు తోస్తుంటే ఇంకొకడు ఇటు తోస్తున్నాడు అని అర్థం, ఓకేనా? అంటే నెగిటివ్లో ఉంది అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ బిట్ వచ్చేసి ది వర్కర్ టేక్ 10 kg ఆఫ్ గుడ్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ పుట్స్ ఇట్ ఆన్ ది 1.1 meters above the land ఆన్ హిస్ హెడ్. వాట్ ఈస్ ద వర్క్ డన్? చూడండి, నేనేం చెప్పాను? ఎప్పుడైనా సరే వర్క్లో పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడు తీసుకోవాలని చెప్పాను? ఒక పర్సన్ అనేది
కొంత బరువును మోస్తున్నాడు, మోసిన తర్వాత భూమి నుంచి కొంత ఎత్తులో పెడుతున్నాడు. అప్పుడు అక్కడ జరిగిన పని ఏంటి అంటే పొటెన్షియల్ ఎనర్జీ తీసుకోండి అని చెప్పాను, అంటే స్థితి శక్తి తీసుకోండి అని చెప్పాను. ఆ కేసు ఇదే కదా. సరే ఇది వదిలేండి. ఇంకోటి ఏం చెప్పాను, ఒక వస్తువు అనేది చలనంలో ఆల్రెడీ ఉంది, చలనంలో ఉన్నప్పుడు వేగాలలో మార్పు ఇస్తే ఏం తీసుకోమని చెప్పాను, కెనటిక్ ఎనర్జీ తీసుకోమని చెప్పాను, అంటే గతి శక్తి తీసుకోమని చెప్పాను. అవి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఆ కేసెస్ మీరు గుర్తుపెట్టుకోగలగాలి. ఎందుకు కేసెస్ గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామ్లో మనం 1 minute బిట్ పెట్టాలి. అంటే ఓకే థియరీ అయినప్పటికీ కూడా ప్రాబ్లం వస్తే మనకు ఉన్న మ్యాక్సిమం టైం అదే కదా. సో ఆ కేసెస్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలనేది గుర్తొస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది. ఓకేనా అవి. సో దీని యొక్క ఆన్సర్ మీరు చేసి కింద కామెంట్లో పెట్టండి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చారు, mgh. పొటెన్షియల్ ఎనర్జీ స్థితి శక్తి యొక్క ఫార్ములా ఇదే కదా, మాస్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హైట్ అంటే ఏమంటారు మాస్ని, ద్రవ్యరాశి, యాక్సిలరేషన్ డ్యూ టు గుర్తు త్వరణం, ఇదేమో ఎత్తు. ఓకేనా. మాస్ ఎంత ఇచ్చారు, 10 kgs. చూడండి 9.8 ఎక్కడైనా తీసుకున్నారా, 9.8 తీసుకుంటే పాయింట్స్లో సంథింగ్ కూడా వచ్చేది కదా. సో గుర్తు త్వరణం అనేది 10 తీసుకొని ఉంటారు. నెక్స్ట్ హైట్ ఎంత, 1.1. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ అనేది కింద చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం దీని మీద, అందుకని మిమ్మల్ని చేయమంటున్నాను. ఓకేనా. నెక్స్ట్, ఏ మూవింగ్ కార్ ఫేసెస్ ది విండ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఏ మూవింగ్ కార్ ఫేసెస్ ది విండ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. వాట్ విల్ బి ద వర్క్ డన్ బై ది విండ్ ఆన్ ది కార్. చూడండి ఈ క్వశ్చన్ మొత్తం అబ్జర్వ్ చేయగానే ఒక పాయింట్, ఒక వర్డ్ మీకు హైలైట్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడుదా చెప్పుకుంది దాని గురించి, మనం ఒక పాయింట్ హైలైట్ అవ్వాలి. ఏమన్నాను, ఎప్పుడైనా సరే ఆపోజిట్ అని కనిపిస్తే అంటే ఒక వస్తువు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంది, ఆ వస్తువు ఏంటి, కారు ఇలా వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కారు ఇలా వెళ్ళడానికి అంటే భూమికి సమాంతరంగా వెళ్ళడానికి ట్రై, అంటే ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కానీ విండ్, గాలి ఏం చేస్తుంది, ఇట్లా వచ్చి దీని యొక్క స్థానభ్రంశాన్ని ఆపుదామని ట్రై చేస్తుంది. కారు ఏమో ఇటువైపు మూవ్ అవుదామని ట్రై చేస్తుంది, విండ్ మాత్రం ఇటువైపు మూవ్ అవుదాం ట్రై చేస్తుంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్లోనే కదా. డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంది, ఫోర్స్ ఇటు ఉంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్ కదా. మరి ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు వర్క్ ఎలా ఉండిద్ది చెప్పే కదా. వర్క్ ఎలా ఉండిద్ది, ఇక్కడ ఏముండిద్ది, 180 degrees ఉండిద్ది. ఎప్పుడైనా సరే 180 degrees వచ్చింది అంటే ఫోర్స్కి, ఈ యొక్క బలానికి, ఈ యొక్క డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశానికి రెండింటికి కూడా రిలేషన్ 180 degrees వచ్చింది అంటే నేనేం చెప్పాను,
వర్క్ అనేది నెగిటివ్లో ఉన్నట్టు అని చెప్పాను. సో ఇదంతా మీరు అనాలిసిస్ ఎగ్జామ్లో చేయకపోయినప్పటికీ కూడా ఆపోజిట్ అని మీ ఒక వర్డ్, ఆపోజిట్ డైరెక్షన్ అనే వర్డ్ అయినా మీరు ఐడెంటిఫై చేస్తే ఆన్సర్ నెగిటివ్ అని మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్. ది గోల్ whose weight is 200 newtons, whose weight is 200 newtons, climb on a tree which నైట్ కాదమ్మా, ఇది హైట్ అంటే ఎత్తు, నైట్ కాదు. విచ్ హైట్ ఈస్ 2 meters. వాట్ వాజ్ ద వర్క్ డన్ బై ది గోల్ ఆఫ్టర్ క్లైంబింగ్ ది ట్రీ? ఏం చెప్పాను? సేమ్ ఇదే క్వశ్చన్, కానీ మీకు ఇది వర్క్ ఇవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ చిన్న ట్రిక్కీ పాయింట్ ఉంది. అందుకని చెప్పి దీన్ని ఆల్రెడీ ఇలాంటి మోడల్స్ చాలా చేసినప్పటికీ ఇక్కడ చిన్న ట్రిక్కీ పాయింట్ ఉంది కాబట్టి నేను దీన్ని పికప్ చేసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నార్మల్ క్వశ్చనే, బట్ ఎందుకు ఇది స్పెషల్ ఒకసారి చూడండి. మనం ఏమనుకున్నాం? భూమి నుంచి కొంత పని పైకి జరిగినప్పుడు ఏం అప్లై చేయాలనుకున్నాం? గతిశక్తి, స్థితిశక్తి. స్థితిశక్తి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇంటూ హెచ్. ఓకేనా? ఇక్కడ ఏమి ఇచ్చారు? మాస్ ఇచ్చారా? అసలు మాస్ ఇవ్వలేదు. ఎక్కడ చూడండి, ద్రవ్యరాశి అని ఏమి ఇవ్వలేదు. భారం, బరువు లేదా భారం ఇచ్చారు. భారం 200 న్యూటన్స్. అంటే అసలు భారం, వెయిట్, భారం యొక్క ఫార్ములా ఏంటి? ఎంజీ. అంటే ఇండైరెక్ట్ గా ఈ యొక్క డబ్ల్యూ అంటే 200 న్యూటన్స్ కదా. సో అంటే డబ్ల్యూ అనేది 200 ఆల్రెడీ ఇచ్చేశారు. అంటే ఇది దేనికి సమానం? ఎంజీకి సమానం. అంటే మాస్కి, ఈ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి, ద్రవ్యరాశికి, గురుత్వ త్వరణానికి యొక్క ఈ రెండింటికి కలిపి సంబంధించిందే ఈ 200. సో ఇక్కడ ఈ మొత్తం కలిపి ఎంత తీసుకోవాలి మనం? 200 తీసుకోవాలి. ఇదే చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఏమన్నాడు? హైట్ ఎంత? 2 meters. అప్పుడు ఆన్సర్ ఎంత వచ్చింది? 400 జౌల్స్ వచ్చింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇదంతా ఫాలో అవ్వలేదు చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పుకున్న దానిలో, అందుకని ఇది పిక్ చేయడం జరిగింది. సో ఈ 200 అనేది ఈ రెండిటికి సమానం అవుతుంది. ఓకేనా? ఒకవేళ మీరు ఇది మర్చిపోతే ఏం చేస్తారు? ఎంజిహెచ్ కదా, ఎం అంటే ఎంత ఉంది? 200. జి అంటే ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. కన్ఫ్యూజ్ చేయడానికి హ్యాపీగా జి ఇచ్చేశారు 10 అని. ఓకేనా? 10. హెచ్ ఎంత ఉంది? 2 ఉంది. అప్పుడు ఎంత అయింది? 2 into 2 ఎంత? 4. 2 into 2 4 అంటే 4000 జౌల్స్. ఓకేనా? 4000 జౌల్స్. ఎక్కడైనా ఆప్షన్లో ఉందా? ఎక్కడ లేదు కాబట్టి బతికిపోయారు. ఒకవేళ ఇలా చేసినప్పుడు అరే ఆప్షన్లో లేదే, అసలు ఏమి ఇచ్చారా అని ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకున్నారు అనుకోండి, ఆన్సర్ దొరికే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు ఏమైనా ఆప్షన్లో 4000 ఇచ్చేస్తే, ఇక్కడ 2000 ఇవ్వకుండా 4000 ఇచ్చేస్తే మ్యాక్సిమం అందరూ 4000 పెట్టేస్తారు. అవునా? సో అలా కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకని చెప్పేసి నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చింది భారము, ద్రవ్యరాశి కాదు, భారము. సో ఓకేనా? ఇది ట్రిక్కీ పాయింట్, చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఒకసారి దీని మీద మీరు అనాలిసిస్ చేయండి. నెక్స్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ సమ్వన్ ట్రావెల్ 15 kilometers. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎలాగో కూడా చెప్తాను చూడండి. ఇఫ్ సమ్వన్ ట్రావెల్స్ 15 kilometers డిస్టెన్స్ విత్ ఏ ఫిక్స్డ్ ఫోర్స్ ఆఫ్ 500 newtons, దెన్ క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ విల్ బి. ఏమడుతున్నాడు? ఒక పర్సన్ అనేది 15 kilometers నడిచాడు. అయితే అలా నడవడం వల్ల, అంటే స్థానభ్రంశం చెందడం వల్ల అతనికి ఫోర్స్ ఎంత అప్లై చేశాడంటే 500 newtons ఫోర్స్ని అప్లై చేశాడు. 500 newtons ఫోర్స్ని అప్లై చేశాడు. అయితే ఇక్కడ జరిగిన పని ఎంత అన్నారు. నార్మల్గా చేద్దాం. పని ఈజ్ ఈక్వల్ టు తెలుసు కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత? 500. ఫోర్స్ అనేది 500 ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత? 15. అంటే ఎంత వచ్చింది? 15 5 ఎంత? 75. ఇంకా 2 సున్నాలు ఉన్నాయి కదా, ఈ 2 సున్నాలు ఇక్కడ అంటే జౌల్స్. సో ఇది ఆన్సర్, అది ఆన్సర్ అని పెడితే తప్పే. ఎందుకు అంటే ఇక్కడ చిన్న ట్రికీ పాయింట్ ఏంటి అంటే మీటర్స్, కిలోమీటర్స్ని కావాలని కన్ఫ్యూజ్ చేసి ఇచ్చారు. సో అదేంటో చూడండి. మేము దీన్ని చెప్పే బదులు ఆల్రెడీ నేను చెప్పిన బేసిక్స్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటి అంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అవునా? వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అయితే ఫోర్స్ యొక్క ప్రమాణాలు ఏంటి? న్యూటన్స్. డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం యొక్క ప్రమాణాలు ఏంటి? మీటర్స్.
అంటే నీకు వచ్చిన పని ఎప్పుడూ కూడా న్యూటన్ మీటర్స్లోనే ఉండాలి, ఇంకా ఎందులోనూ ఉండకూడదు. కేజీస్లో కిలోమీటర్స్లో ఇలా ఉండకూడదు, న్యూటన్ మీటర్స్లో మాత్రమే ఉండాలి. కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి, ఇదేమో కిలోమీటర్స్ వచ్చింది, ఇదేమో న్యూటన్స్ వచ్చింది. అలా చేయకూడదు కదా, మార్చుకోవాలి కదా. సో ఎలా మార్చాలి అంటే మీ అందరికీ తెలుసు కదా. సో ఫోర్స్ అంటే ఎంత, 500. ఫోర్స్ అంటే 500. డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చాడు, 15 కిలోమీటర్స్. ఈ యొక్క కిలోమీటర్స్ని మీటర్లోకి మార్చాలంటే ఏం చేయాలి, ఇంటూ 1000 వేయాలి, ఇంటూ 1000. సో ఇప్పుడు చూడండి, ఇదేమో న్యూటన్స్లో వచ్చేసింది, ఈ మొత్తం మీటర్స్లోకి వచ్చేసింది. న్యూటన్ మీటర్స్ అయిపోయిందా, న్యూటన్ మీటర్స్ని మనం జౌల్స్ అంటాం, న్యూటన్స్ కిలోమీటర్స్ని మనం జౌల్ అన్నాం, న్యూటన్స్ మీటర్స్ని జౌల్ అంటాం కదా. సో ఇక్కడ జౌల్స్లో ఇచ్చినప్పుడు కిలోమీటర్స్లో క్యాల్కులేట్ చేయకూడదు, అందుకనే ఈ ఆన్సర్ అందరూ పెడతారు కానీ ఇది పిక్ చేయకండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, 5 ఇంటూ 15 ఎంత, 75. ఇంకా ఎన్ని ఉన్నాయి జీరోస్, 5 జీరోస్ ఉన్నాయి. ఓకేనా, జౌల్స్ అంటే 75 lakhs జౌల్స్ అని అర్థం. సో ఆన్సర్ ఏమైంది, ఇది. అందుకనే దీన్ని కూడా పిక్ చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా ఉండండి, ఈజీగానే ఉంటాయి, చిన్న చిన్న మార్పులు చేస్తారు, అదే కదా చెప్పుకున్నాం మనం. సో దీని ఆన్సర్ ఏంటిది, 75 lakhs జౌల్స్. ఓకేనా, నెక్స్ట్ బిట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ మ్యాగ్నెట్యూడ్ అండ్ నో డైరెక్షన్. చెప్పుకున్నామా, నిన్న యాంత్రిక శక్తి అనే పాఠం మనం మొదలు పెట్టకప్పుడే ఫస్ట్ బిట్టే దీని గురించి చెప్పుకున్నాం. ఈసారి ఎప్పుడు వచ్చినా సరే మీరు అన్ని బిట్స్ ఎలా వచ్చినా సరే చేయాలని చెప్పేసి నేను చెప్పాను. సో ఇక్కడ ఏంటిది, వర్క్. ఇదేంటిది, ఇంపల్స్ అనేది ఏంటిది, అదిశ రాశి. ఫోర్స్ అనేది అదిశ రాశి, డిస్ప్లేస్మెంట్ అదిశ రాశి. అదిశ రాశికి ఏముంటాయి, పరిమాణము ఉండిద్ది, దిశ ఉండిద్ది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, పరిమాణం మాత్రమే నాకు కావాలి, దిశ వద్దు అంటున్నారు. అంటే పరిమాణం మాత్రమే ఉండాలంట, దిశ మాత్రం ఉండొద్దంట. అప్పుడు ఏమైంది, వర్కే కదా. ఒక్కసారి జస్ట్ నిన్నటి వల్ల కాకుండా జస్ట్ చూడండి, అదిశ రాశి. ఓకేనా, అదిశ భౌతిక రాశి, సదిశ భౌతిక రాశి. ఓకేనా, సదిశ భౌతిక రాశి, అదిశ భౌతిక రాశి, సదిశ భౌతిక రాశి. స్కేలర్ క్వాంటిటీ, వెక్టర్ క్వాంటిటీ. ఏముంటుంది, దీనికి మ్యాగ్నెట్యూడ్ ఉండిద్ది, దీనికి మ్యాగ్నెట్యూడ్ ఉండిద్ది. డైరెక్షన్ ఉండిద్దా, ఉండదు, డైరెక్షన్ ఉండదు. ఇన్నిసార్లు చెప్తుంది ఊరికే కాదు, చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళకి కంపల్సరీ క్వశ్చన్ ఇది. ఓకేనా, నెక్స్ట్ మ్యాగ్నెట్యూడ్ కంపల్సరీ ఉండిద్ది, పరిమాణం ఉంటుంది, డైరెక్షన్ దిశ కూడా ఉండిద్ది. అంటే అదిశ రాశులకి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండిద్ది, దిశ ఉండదు. ఇదేంటిది, సదిశ రాశులకి మ్యాగ్నిట్యూడ్ ఉండిద్ది, డైరెక్షన్ కూడా ఉండిద్ది. సో ఇక్కడ ఏమడిగారు, మ్యాగ్నిట్యూడ్ కావాలంట కానీ డైరెక్షన్ వద్దంట. అంటే ఇవే కదా, ఈ ఎగ్జాంపుల్సే కదా, ఇవి ఏమైతే వచ్చో ఆ ఎగ్జాంపుల్సే కదా. ఏమున్నాయి ఎగ్జాంపుల్స్ చూడండి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి చెప్పే కదా. స్పీడ్, డిస్టెన్స్, టైం. స్పీడు, డిస్టెన్స్, టైం. నెక్స్ట్ ఏం చెప్పాను, డెన్సిటీ సాంద్రత, మాస్ వాల్యూమ్. తర్వాత ఏం చెప్పాను, టెంపరేచర్. తర్వాత ఏం చెప్పాను, లెంత్. ఆ తర్వాత కరెంట్. ఆ తర్వాత వచ్చేసి వర్క్, ఎనర్జీ, ఏరియా, ప్రెజర్. ఈ 13 చెప్పుకున్నాం. ఎన్సీఆర్టీలో ఈ 13 ఇచ్చారు, ఈ 13 ఇవ్వచ్చు అని చెప్పుకున్నాం కదా. సో వర్క్ అనేది ఏంటిది, అదిశ రాశి. సో మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉండదు, అంటే ఏంటిది, వర్క్ అనే కదా. సో ఈ మొత్తం ఎగ్జాంపుల్స్ మీరు నేర్చుకొని ఉండాలి. అలాగే సదిశ కూడా చెప్పాను. ఏం చెప్పాను, ఆల్రెడీ ఇక్కడ 3 కవర్ అయిపోయినాయి, డిస్ప్లేస్మెంట్, ఇంపల్స్, ఫోర్స్. సో ఇంకా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే దీని గురించి ప్రీవియస్ వీడియోలో చూడండి. ప్రీవియస్ వీడియోలో నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏంటిది, వర్క్. సో ఈసారి నుంచి ఇలాంటివి ఏమన్నా వస్తే మీరు బిట్ మాత్రం మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏ హారిజాంటల్ ఫోర్స్ ఆఫ్ 10 newtons displaces an object 5 kilometers to a distance of 2 meters in the direction of the force. What will be the work done by the object? ఇక్కడ ఏమంటున్నారంటే సేమ్, ఇక్కడ ఏమంటున్నారంటే హారిజాంటల్ ఫోర్స్ ఆఫ్ 10. అసలు ఏమి ఇచ్చారో రాసుకోండి, రాసుకోండి. అసలు ఏమడుగుతున్నారు, ఏదో జరిగింది అయితే అలా జరిగినప్పుడు పని ఏంటి, ఎంత పని జరిగింది అని అడుగుతున్నారు. సో ఓకేనా, అసలు ఏంటిది పనికి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అవునా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. హారిజాంటల్ ఫోర్స్ ఆఫ్ 10 newtons అంటే ఎఫ్ ఎంత ఇచ్చారు, 10 newtons ఇచ్చేశారు. నెక్స్ట్
ఆఫ్ 5 kgs టు డిస్ప్లేస్ ఏ అంటే అంటే స్థానభ్రంశం ఎంత జరిగింది 2 మీటర్లు సరిపోయిందా న్యూటన్స్ మీటర్స్ వచ్చేసింది సరిపోయిందా అప్పుడు ఏంటిది 20 జౌల్స్ ఆన్సర్ ఏంటిది 20 జౌల్స్ సార్ మరి అదేంటి అక్కడ 5 kgs అని కూడా ఇచ్చారు కదా నేను ఇంతకేం చెప్పాను ఇంత క్వశ్చన్లో ఏం చెప్పాను చూడండి ఒకసారి ఎందుకు దాన్ని కన్సిడర్ చేయలేదో ఒకసారి చెప్తాను చూడండి చూడండి వర్క్ అనేది మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద ఆధారపడదు పని అనేది మాస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మీద ఆధారపడదు అని చెప్పామా సో ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు చూడండి ఇదేంటిది మాసే కదా 5 kgs అనేది మాసే కదా వర్క్ జరుగుతున్నప్పుడు మాస్తో మనకు సంబంధం ఉందా అక్కడ ఇచ్చారు కానీ మనం ఎందుకు తీసుకుంటాం కన్ఫ్యూజన్కి ఇచ్చారు మనం తీసుకోం కదా సో ఇక్కడ ఒక బిట్ ఏంటంటే మాస్ అనేది ఆధారపడదు ఓకేనా మాస్ అనేది ఈ యొక్క ద్రవ్యరాశి అనేది బలానికి ఇదే ఈ యొక్క పని మీద ఆధారపడదు కాబట్టి తీసుకోం కానీ ఏం ఇచ్చారు ఫోర్స్ ఇచ్చారు డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు సో న్యూటన్స్ వచ్చేసింది మీటర్స్ వచ్చేసింది మనకి జౌల్స్ లో కన్వర్ట్ అయిపోయింది కదా సో 20 జౌల్స్ ఓకేనా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మాస్ ని కన్సిడర్ చేయొద్దు ఒకవేళ మాస్ ని కన్సిడర్ చేస్తే ఏమైంది 10 × 5 × 2 అయింది 5 రెళ్ళు 10 ఎంత ఉంది సో 100 జౌల్స్ సో అది కూడా లేదు కాబట్టి మళ్ళీ హ్యాపీ ఓకేనా సో ఒకవేళ ఇది లేదు కదా అని మళ్ళీ కూడా మీరు రిపీట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇక్కడ ఇంపార్టెంట్ మాస్ని మీరు కన్సిడర్ చేయొద్దు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇఫ్ యాన్ ఆబ్జెక్ట్ నాట్ మూవింగ్ ఆఫ్టర్ అప్లయింగ్ ఏ ఫోర్స్ దెన్ వీ హ్యావ్ టు సే చూడండి ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగించారట తెలుగు మీడియంలో కూడా చెప్తున్నాను తెలుగు మీడియం వాళ్ళు కూడా ఫాలో అవ్వండి ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగించారంట బలాన్ని ప్రయోగించినప్పటికీ కూడా ఏమైంది అయితే an object is moving if an object is not moving అంటే ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగించినప్పటికీ కూడా అది కదలలేదంట అంటే అది స్థానభ్రంశం చెందలేదు అంటే అసలు స్థానభ్రంశం జీరోనే కదా అంటే స్థానభ్రంశం జీరో ఎంత బలం నువ్వు ప్రయోగిస్తే ఏంటి అసలు చెప్పండి ఎంత బలం ప్రయోగిస్తే ఏంటి వర్క్ అనేది జీరో అయిపోయింది కదా ఎందుకంటే దేంతో అయినా సరే ప్రొడక్ట్ జీరో అయితే ఆటోమేటిక్గా వర్క్ కూడా జీరో అయిపోయింది కదా సో జీరో ఎక్కడైనా ఉందా ఇదిగోండి ఎనీ వర్క్ హ్యాస్ నాట్ డన్ అంటే ఒక వస్తువు మీద మీరు ఎంత బలం ప్రయోగించినప్పటికీ అది ఏమైనా స్థానభ్రంశంలో మార్పు చెందకపోతే మీరు ఆ వస్తువు మీద ప్రయోగించిన బలం కూడా సున్నానే ఆ వస్తువు మీద జరిగిన పని కూడా సున్నానే ఓకేనా ఏమి జరగలేదు అని అర్థం నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వర్క్ కింద ఇచ్చిన ఆప్షన్లలో పనికి కలిగిన లక్షణాలు కానివి ఏంటి 3 ఆప్షన్స్ ఏమో క్యారెక్టరిస్టిక్సే పని యొక్క లక్షణాలే కానీ ఒకటి మాత్రం లక్షణం కాదు అదేంటి అని అడుగుతున్నారు చూద్దాం సో కింద నుంచి చూద్దాం ఫర్ వర్క్ డన్ దేర్ షుడ్ బి ఏ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇంత క్వశ్చన్ అని వచ్చింది కదా ఒక పని జరిగింది అంటే ఖచ్చితంగా ఒక వస్తువు మీద పని కానీ బలాన్ని కానీ ప్రయోగించాము అంటే స్థానభ్రంశం ఖచ్చితంగా చెందాలి అది దీని యొక్క లక్షణమే కదా కానీ ఏం అడుగుతున్నారు లక్షణం కానిదేది అని అడుగుతున్నారు కదా సో ఇది కరెక్టే అయినప్పటికీ కానిదేది అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇంకేమంటున్నారు నెక్స్ట్ ఆప్షన్ వర్క్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నెట్యూడ్ ఏం చెప్పుకున్నాం పని అనేది అదిశ రాశికి ఎగ్జాంపుల్ వర్క్ ఇది ఒక అదిశ రాశి దీనికి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉండిద్ది డైరెక్షన్ మాత్రం ఉండదు అనుకున్నామా సో ఇది కూడా కరెక్టే కదా సో ఇది కరెక్టే కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఫర్ డూయింగ్ వర్క్ ఇట్ ఈస్ నెసరీ టు అప్లై ఏ ఫోర్స్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఓకేనా ఖచ్చితంగా పని జరగాలి అంటే దాని మీద బలం మాత్రం అప్లై చేయాల్సిందే అంటున్నారు సో కరెక్టే కదా ఎందుకంటే దేని మీద డిపెండ్ అవుతుంది ఫోర్స్ మీద డిస్ప్లేస్మెంటే కదా అలాంటప్పుడు పని ఖచ్చితంగా జరగాలంటే చేయాలి కదా బలం ప్రయోగించాలి కదా సో ఇది కూడా లక్షణమే ఏంటిది పని యొక్క లక్షణమే కాబట్టి దీన్ని కన్సిడర్ చేయొద్దు నెక్స్ట్ ఏమంటున్నాడు వర్క్ హ్యాస్ ఏ డైరెక్షన్ అసలు వర్క్ అనేది ఏంటిది వర్క్ అనేది పని అనేది ఒక అదిశ రాశులకి దిశ ఉండదు కానీ ఇక్కడ ఏమంటున్నారు దిశ ఉండిద్ది అంటున్నారు కానీ ఇప్పుడు ఆన్సర్ ఏంటిది ఇది ఇట్లా మీకు బిట్ తెలియకపోయినా సరే బేసిక్స్ నుంచి రావాలి
బేసిక్స్ నుంచి రావాలి. అయినా సరే బేసిక్స్ మీరు మర్చిపోయారు అంటే దాని యొక్క ఫార్ములా మీరు ఐడెంటిఫై చేయాలి. దాని యొక్క ఫార్ములా ఏంటి అని ఐడెంటిఫై చేయాలి. పొటెన్షియల్ ఎనర్జీ అయితే దాని ఫార్ములా ఏంటి, సామర్థ్యం అయితే దాని యొక్క ఫార్ములా ఏంటి, వర్క్ అయితే దాని ఫార్ములా ఏంటి, వెయిట్ అయితే దాని యొక్క ఫార్ములా ఏంటి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అయితే దాని ఫార్ములా ఏంటి, ఫోర్స్ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా దాని యొక్క ఫోర్స్ F = మాస్, F = ma. సో దీని యొక్క ఫార్ములా బట్టి ఏమైనా వచ్చిద్దా, ఇలా మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. దీని యొక్క రిలేషన్ దేనికి సంబంధించింది మీరు ఐడెంటిఫై చేసుకోగలగాలి. అలాంటప్పుడు మీకు ఒకవేళ ఆప్షన్ మీకు తెలియకపోయినా కూడా పెట్టే ఛాన్స్ ఉంది, ప్రాబబుల్ ఆన్సర్ పెట్టే ఛాన్స్ ఉంది. ఓకేనా? నెక్స్ట్, ఏ బాయ్ హోల్డ్ 4 kgs ఆఫ్ స్కూల్ బ్యాగ్ ఫర్ 30 seconds, దెన్ వర్క్ డన్ బై హిమ్ ఇన్ జౌల్స్. ఏమంటారంటే ఒక స్కూల్ పిల్లడు ఉన్నాడు, అయితే అతని యొక్క బ్యాగ్ అనేది 4 kgs ఉంది, బ్యాగ్ 4 kgs ఉంది. అతను ఈ యొక్క బ్యాగ్ని 30 సెకండ్ల పాటు హోల్డ్ చేశాడు. అంటే ఒక బ్యాగ్ని తగిలించుకున్నాడు. ఆ బ్యాగ్ అనేది 4 kgs ఉంది. ఓకేనా? అలా బ్యాగ్ని తగిలించుకొని 30 సెకండ్ల పాటు ఇలా నుంచున్నారు. అప్పుడు వర్క్ ఏమైనా జరిగిందా అంటున్నారు. మీకు ఆల్రెడీ మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు. ఏం చెప్తున్నానో మీకు ఆల్రెడీ ఐడెంటిఫై అయి ఉంటుంది. ఏమేంటిది చెప్పండి? అంటే స్థానభ్రంశం జరగలేదు. అఫ్ కోర్స్ ఇతను ఏం చేశారు, ఫోర్స్ అప్లై చేసుకున్నాడు. ఫోర్స్ ఏమో ఇలా డైరెక్షన్లో అప్లై అవుతుంది కాదంటలేదు, కానీ స్థానభ్రంశం చెందేదా? స్థానభ్రంశం చెందలేదు కదా, హారిజాంటల్ లేదు కదా. సో ఇక్కడ ఏంటి అంటే 0. ఎందుకు? స్థానభ్రంశం లేదు. మళ్ళీ ఫోర్స్ వర్క్ = ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ 0 ఉందో ఫోర్స్ ఎంత ఉన్నా కూడా మీకు అనవసరం, వర్క్ 0నే అయింది. సో ఇక్కడ 0. ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు అడుగుతున్నారు, అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వర్క్ డన్? కింద 3 ఆప్షన్స్లో పని జరిగింది, కానీ ఒక ఆప్షన్లో పని జరగలేదు. ఆ పని జరగనిది ఏ కేసు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూద్దాం. ఏ మ్యాన్ పుషింగ్ అగైనెస్ట్ ద వాల్, అంటే ఒక గోడని కొంత బలంతో నెడుతున్నాడు. ఓకేనా? నెక్స్ట్, ట్రాలీ మూవ్స్ వెన్ ది బాయ్ పుషెస్ ది ట్రాలీ. ట్రాలీని తోస్తున్నాడంట, ట్రాలీ ముందుకెళ్తుందంట. అంటే ఇదేంటి? వర్కే కదా. సో ఇది ఆన్సర్ కాదు, వర్క్ జరుగుతున్నట్టే కదా. ముందుకెళ్తున్నాడంటే బలం అప్లై చేయబడింది, ముందుకెళ్తుంది అంటే స్థానభ్రంశం చెందింది. ఓకేనా? చలనంలో వచ్చిందనమాట. నెక్స్ట్, అప్లైడ్ ఫోర్స్ ఆన్ ఏ ఆబ్జెక్ట్ ఈజ్ దట్ డైరెక్షన్ ఆఫ్ ది. ఓకే, ఇది కూడా రైటే. ఎందుకు రైట్? ఫోర్స్ అంట ఒక దిశలో జరుగుతుంది. ఏ దిశలో అయితే బలాన్ని ప్రయోగించాడో అదే దిశలో ఈ యొక్క వస్తువు కూడా మూవ్ అవుతుందంట. కరెక్టే కదా, దాన్ని కదా మనం పాజిటివ్ వర్క్ అంటాం. ఇది రైటే. రైజింగ్ ద బుక్ టు ద సమ్ హైట్ చెప్పుకున్నాం కదా. W = mgh తీసుకోండి. భూమికి కొంచెం ఉపరితలం కంటే పైన ఉన్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీగా ట్రీట్ చేయండి, దాన్ని స్థితిశక్తిగా ట్రీట్ చేయండి, అప్పుడు mgh తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. ఆ కేసు ఇదే కదా, అంటే పని జరిగినట్టే కదా. సో ఇది కూడా కాదు. సో ఇప్పుడు పని జరగంది ఏది? గోడను నెడుతున్నాడు అంట. గోడను నెడుతుంటే డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం ఉండిద్దా? స్థానభ్రంశం జరగదు కదా. ఎంత ఫోర్స్ అప్లై చేసినప్పటికీ స్థానభ్రంశం చెందినప్పుడు పని జరిగినట్టుగా ట్రీట్ చేస్తామా? చేయం కదా. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, when the direction of the force applied and the direction of the movement of the object are perpendicular. నేను ఇంతకేం చెప్పాను ఆపోజిట్ అనే వర్డ్ వస్తే, మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ చూడండి. ఈ యొక్క ఆపోజిట్, వ్యతిరేకం అనే వర్డ్ వస్తే పని అనేది నెగిటివ్. తర్వాత పర్పెండిక్యులర్ అంటే లంబం. పర్పెండిక్యులర్ అంటే లంబంగా వస్తే పని 0. ఎప్పుడైనా సరే వ్యతిరేకంగా వస్తే పని నెగిటివ్, అదే లంబంగా వస్తే జరిగిన పని 0. ఇక్కడేమంటున్నారు? ఫోర్స్ అప్లై చేశారు, బాగానే ఉంది, కాకపోతే ఆ ఫోర్స్ ఏంటి? ఆ యొక్క స్థానభ్రంశానికి లంబంగా ఉంది. అంటే ఫోర్స్ ఏమో ఇలా లంబంగా అప్లై చేస్తున్నాడు, స్థానభ్రంశం ఇలా జరుగుతుంది. ఈ మధ్య కోణం ఎంత? 90 degrees. 90 degrees ఉంటే ఆ వర్క్ జరిగినట్టు కాదు. ఫిజిక్స్ పరంగా వర్క్ జరిగినట్టు కాదు, నార్మల్గా జరిగినట్టే. సో ఇక్కడ మనం 0 కాబట్టి పని జరగలేదు అని తీసుకోవాలి. ఇంకా అక్కడ ఆప్షన్ ఏముంది? సో పర్పెండిక్యులర్ అనే వర్డ్ మీకు కనిపించగానే ఈ అనాలిసిస్ అంతా మీ మైండ్లో 2-3 seconds వచ్చేయాలి. సో ఆన్సర్ ఏమైంది? నో వర్క్ డన్, పని జరగలేదు. ఓకేనా? నెక్స్ట్,
ఇఫ్ ది వర్క్ డన్ ఈస్ నెగిటివ్ దెన్ వాట్ విల్ బి ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. చూడండి కీ పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పాను కీ పాయింట్స్ అని, ఇదే వీడియోలో ముందు చెప్పాను కీ పాయింట్స్ అని. ఇక్కడ కీ పాయింట్ ఏంటి? నెగిటివ్. కీ పాయింట్ ఏంటి? నెగిటివ్. మళ్ళీ చెప్తాను చూడండి, నెగిటివ్లో ఉంది. ఏంటిది? ఏమేమి ఉంది నెగిటివ్లో? సో పని అనేది నెగిటివ్లో ఉంది. పని అనేది నెగిటివ్లో ఎప్పుడెప్పుడు వచ్చింది? ఏ ఛాన్స్ ఉంది పని నెగిటివ్ రావడానికి? డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశం ఇటు జరుగుతుంది, బలం మాత్రం ఎక్స్టర్నల్గా ఇలా వస్తుంది. డిస్ప్లేస్మెంట్ అంటే ఒక వస్తువు స్థానభ్రంశం ఈ దిశలో జరుగుతుంటే దానికి ఎదురుగా వచ్చేసి ఫోర్స్ బలం అప్లై చేయగలుగుతుంది. అప్పుడు ఏమైంది? నెగిటివ్గా వెళ్తుంది. ఇదేమో ముందుకు ట్రై చేయడానికి వస్తుంది, ఇదేమో ఆపోజిట్ ట్రై చేయడానికి వస్తుంది. అప్పుడు దీని మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది? 180 degrees. ఇలా 180 degrees ఉన్నప్పుడే కదా నెగిటివ్ అయ్యేది. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏంటి? 180 degrees. ఓకేనా? -1కి ఎప్పుడైనా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, -1 కనిపిస్తే 180 degrees, +1 కనిపిస్తే ఏదో ఒక వాల్యూ ఉండొచ్చు. ఒకవేళ 0 అని కనిపిస్తే 90 degrees, 0 అని కనిపిస్తే 90 degrees, నెగిటివ్ అని కనిపిస్తే మాత్రం 180 degrees. పాజిటివ్ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్, ఏ ఫోర్స్ ఆఫ్ 125 newtons is acting on an object. The object is moved up to the 5 meters in the direction of the force. What will be the work done? ఓకే, చూడండి, చూడంగానే అర్థమైపోతుంది పని ఏంటి అని అడుగుతున్నారు. ఏమన్నారు? కొంత బలాన్ని అప్లై చేయడం జరిగింది. ఏ దిశలో అయితే బలాన్ని ప్రయోగించామో అదే దిశలో వస్తువు భ్రమణం చెందుతుంది. కొన్ని మీటర్లు, ఎన్ని మీటర్లు? 5 మీటర్లు అయింది. అయితే పని ఎంత జరిగింది? డైరెక్ట్ క్వశ్చన్ కదా. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. పని ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశం. ఓకేనా? తెలుగు మీడియంలో. ఓకేనా? అయితే ఫోర్స్ ఎంత? 125 newtons. ఖచ్చితంగా న్యూటన్స్ అని కూడా రాసుకోండి. ఎందుకంటే చూడండి, వాట్స్ ఇచ్చారు, న్యూటన్స్ ఇచ్చారు, పాస్కల్ ఇచ్చారు, జౌల్స్ ఇచ్చారు. ఆన్సర్ మాత్రం 165 మనం చేయకుండా తెలిసిపోతుంది. కానీ ఈ యొక్క యూనిట్స్ మీద మిమ్మల్ని అడగాలని ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని యూనిట్స్ మీద మీరు ఎంత నాలెడ్జ్ ఉందో ట్రై చేయడానికి అడుగుతున్నారు కాబట్టి దాన్ని కూడా రాసుకోండి. సో డిస్ప్లేస్మెంట్ ఎంత అయింది? 5 meters. డిస్ప్లేస్మెంట్ అనేది 5 meters జరిగింది. అవునా? సో 125 ఇంటూ 5 meters ఏంటిది? 625 న్యూటన్ మీటర్స్. 625 న్యూటన్ మీటర్స్. ఈ యొక్క 625 న్యూటన్, అసలు న్యూటన్ మీటర్స్నే మనం ఏమంటాం? జౌల్స్. న్యూటన్ మీటర్స్ని మనం జౌల్స్ అని పిలుస్తాము. అయితే ఎక్కడుంది? సో ఇది ఆన్సర్. కానీ చూడండి, 625 అనగానే అన్ని 625 ఇచ్చారు, కానీ ఈ యూనిట్స్ ఇంపార్టెంట్ కదా. అందుకని చెప్పేసి మీరు న్యూటన్ మీటర్స్, జౌల్స్ అన్ని కాన్సన్ట్రేషన్ చేయాలి. నెక్స్ట్ చూడండి, వాట్స్ అని ఇచ్చారు. అసలు వాట్స్కి ఇక్కడ ఏమైనా సంబంధం ఉందా? వాట్స్ దేనికి సంబంధించింది? పవర్, సామర్థ్యానికి చెందింది. ఓకేనా? నెక్స్ట్ న్యూటన్స్ అని ఇచ్చారు. న్యూటన్స్ దేనికి సంబంధించింది? ఒకటేమో ఫోర్స్, ఇంకోటేమో వెయిట్, అంటే బలము, బరువు, భారం. ఓకేనా? దానికి సంబంధించింది. ఆ తర్వాత పాస్కల్ దేనికి సంబంధించింది? ఆల్రెడీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. పాస్కల్ దేనికి సంబంధించింది? పాస్కల్ ప్రెజర్, పీడనానికి సంబంధించింది. దానికి యొక్క పనికి సంబంధం లేదు కదా. సో జౌల్స్. ఇలాగైనా సరే మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఇదంతా గుర్తు లేకపోయినా, న్యూటన్ మీటర్స్ గుర్తు లేకపోయినా ఇట్లాగే ఐడెంటిఫై చేయగలగాలి. ఓకేనా? నెక్స్ట్ బిట్, if an object is rotated in a circular path, what will be the work done on it? ఓకేనా? సో చూడండి అమ్మా, ఇలాంటి బిట్స్ ఇది ఆర్ఆర్బి ఏఎల్పిలో ఇచ్చారని ఇక్కడ ఉంది, కానీ చాలాసార్లు చాలా ఎగ్జామ్లు అడిగారు. టూ కేసెస్ చెప్తాను చూడండి. సారీ, అదేంటిది అంటే ఫస్ట్ వన్ చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఉంది, అది సర్క్యులర్ పాత్లో వెళ్తుంది. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ పాత్లో వెళ్తుంది అనుకోండి. ఓకేనా? ఒక ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పాత్ ఇలా తీసుకోండి. ఇప్పుడు ఏమన్నా వస్తే చూద్దాం. ఇఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ రొటేటింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, వాట్ విల్ బి ద వర్క్ డన్? ఎంత పని జరిగింది అని అడుగుతున్నారు. అసలు డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే జీరో ఫిక్స్ అంతే. మరి ఎలా? ఇలా కాకుండా ఇంకొకలా అడిగితే ఎలా? సోనా? ఓకేనా? ఇలా ఒక ఆబ్జెక్ట్ అనేది సర్క్యులర్ పాత్లో రొటేట్ అవుతున్నప్పుడు ఫస్ట్ కేస్ దాని యొక్క డిస్టెన్స్ ఎంత అని అడిగితే, డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేసింది, ఎంత దూరం ప్రయాణించింది అని అడిగితే సెకండ్ కేస్ ఎంత డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత స్థానభ్రంశం చెందింది,
ఎంత స్థానభ్రంశం చెందింది అని అడిగితే ఇది సెకండ్ కేస్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్వశ్చన్ ఇచ్చారంటే దీని ఆన్సర్ ఆప్షన్లో ఉండిద్ది, దీని ఆన్సర్ ఆప్షన్లో ఉండిద్ది, రెండు ఆన్సర్లు ఉంటాయి కానీ ఒకటే పిక్ చేయాలి కదా. సో అందుకని పొరపాటున చేస్తారని చెప్పేసి రెండు ఆప్షన్లు కూడా ఇస్తారు. ఓకేనా, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క రేడియస్ 2πr కదా, ఇది ఒక 30 మీటర్స్ అనుకుందాం. దీని యొక్క రేడియస్, సారీ రేడియస్ కాదు, ఏమంటాం, సర్కంఫరెన్స్. ఓకేనా, చుట్టుకొలత 30 సెంటీమీటర్లు ఇచ్చారు అనుకుందాం. చుట్టుకొలత 30 సెంటీమీటర్లు ఇచ్చారు అనుకుందాం. ఒక వస్తువు అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఒక వస్తువు అనేది ఇక్కడ మొదలైంది. ఇక్కడ మొదలయ్యి ఇలా యొక్క సర్కిల్ పాత్ర తీసుకొని మొత్తం సర్కిల్ పాత్ర తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎంత దూరం ప్రయాణించింది అని అడిగితే డైరెక్ట్గా 30 సెంటీమీటర్ లేదా 30 మీటర్లు ఏమిస్తే అది. ఓకేనా, ఏమిస్తే అది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఎంత స్థానభ్రంశం చెందింది అని అడిగారు అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇలా తిరిగింది, మళ్ళీ ఇలా తిరిగి ఇక్కడికి వచ్చింది, స్థానభ్రంశం ఎంత చెందింది, మళ్ళీ అదే పొజిషన్కి వచ్చింది కదా. అలాంటప్పుడు స్థానభ్రంశం చెందినట్టు కాదు కదా. సో స్థానభ్రంశం ఎంత అంటే 0. ఈ రెండు కేసులు చాలాసార్లు ఎగ్జామ్లో ఇచ్చారు, అందుకనే దీన్ని ఇంత ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. ఫస్ట్ ఏంటి అంటే రొటేట్, ఇంకో చూడండి, సర్క్యులర్ పాత్ అనగానే మీరు ఓకేనా, సర్క్యులర్ పాత్ అనగానే మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటిది అంటే స్థానభ్రంశం అడుగుతున్నారా లేకపోతే దూరం అడుగుతున్నారా. ఓకేనా, ఇది చూసుకోవాలి. ఒకవేళ స్థానభ్రంశం అంటే 0, ఎందుకంటే అదే పొజిషన్లోకి మళ్ళీ వచ్చి ఉండిద్ది కదా. అదే పొజిషన్లోకి మళ్ళీ వచ్చి ఉంటున్నప్పుడు స్థానభ్రంశం ఏమి చెందలేదు కదా. నెక్స్ట్ స్థానభ్రంశం అడగట్లేదు, దూరం అడుగుతున్నారు. దూరం అయినప్పుడు దీని యొక్క చుట్టుకొలత ఎంత చూడండి, చుట్టుకొలత ఎంత ఇస్తే అంత, చుట్టుకొలత ఎంత చూడండి, అంత దూరం జరిగినట్టు, అంత దూరం ప్రయాణించినట్టు ఏంటిది డిస్టెన్స్ అయితే. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది. రెండు కేసులు చాలా ఇంపార్టెంట్, చెప్పాల్సింది ఏముందో మొత్తం చెప్పేశాను. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఆన్సర్ తెలుసు కదా, 0. చూడండి ఇక్కడ అసలు ఆన్సర్ ఎందుకు 0 వచ్చిందంటే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటా. డిస్ప్లేస్మెంట్ 0 అయిపోయింది కదా, తిరిగి మళ్ళీ వచ్చింది అంటే 0నే కదా. ఇక్కడ 0 వస్తే ఎంత ఫోర్స్ అప్లై చేస్తాయండి, వర్క్ 0నే అయింది కదా. సో అందుకనే 0 వచ్చింది. ఓకేనా, ఒకవేళ ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఇప్పుడు చెప్పేశాను. ఓకేనా, నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ బిట్. వెన్ డిస్ప్లేస్మెంట్ అకర్స్ ది వర్క్ డన్ బై ది ఫోర్స్ ఈజ్ కన్సిడర్డ్ నెగిటివ్. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నారు, కీ పాయింట్ ఏంటి, నెగిటివ్. కీ పాయింట్ ఏంటి, నెగిటివ్. నెగిటివ్ ఎప్పుడు వచ్చింది అన్నాను, నెగిటివ్ ఎప్పుడు వచ్చింది, అసలు ఏమడుతున్నారో తెలుగు మీడియంలో ఒకసారి చూద్దాం. వెన్ డిస్ప్లేస్మెంట్ అకర్స్ అంటే ఒక వస్తువు స్థానభ్రంశం చెందింది కానీ వర్క్ డన్ బై ది ఫోర్స్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ నెగిటివ్. స్థానభ్రంశం చెందినప్పటికీ దాని మీద ప్రయోగించిన బలం ఆ స్థానభ్రంశానికి వ్యతిరేకంగా వస్తుంది. దానికి స్థానభ్రంశం ఇటు వెళ్తుంటే వ్యతిరేకంగా బలం ఇలా అప్లై అవుతుంది. ఇలా వెళ్ళినప్పుడు దాన్నే కదా మనం నెగిటివ్ అంటాం, దాన్నే కదా నెగిటివ్ అంటాం. అంటే ఒకటి ఇలా వెళ్తుంది, ఇంకోటి ఇలా వస్తుంది. స్థానభ్రంశం ఇటు వెళ్తుంది, దీని యొక్క బలం ఇటు వస్తుంది. అప్పుడు ఏమంటుంది, దీన్ని ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఎక్కడ ఉంది, నెగిటివ్ ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షనే వస్తుంది. అది ఇంతగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలాగో. మీరు చూడంగానే నెగిటివ్, సో ఆపోజిట్ ఇంతగా చెప్పారని మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేయగలిగి ఉండాలి. ఓకేనా, ఏంటిది ఆన్సర్, నెగిటివ్. ఓకేనా, పర్పెండిక్యులర్ అయితే 0, డైరెక్షన్ ఆఫ్ ది మూమెంట్ అయితే ఏంటిది, సో ఇక్కడ అవసరం లేదు, అసలు ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, దీనికి సంబంధం లేదు. నెక్స్ట్ చూద్దాం. ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ అంటే పాజిటివ్, అంటే బలం స్థానభ్రంశం చెందుతున్న డైరెక్షన్లోనే బలం కూడా ప్రయోగించబడింది అని అర్థం. అప్పుడేమైంది, వర్క్ అనేది ఏమైంది, పాజిటివ్లో ఉండిద్ది. ఇదేంటిది, పర్పెండిక్యులర్, యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ కదా. 90 డిగ్రీస్ అన్నప్పుడు ఏమైంది, 0 అయిపోయింది. కానీ ఇక్కడ ఏం అడిగారు, నెగిటివ్ అడిగారు. నెగిటివ్ అడిగినప్పుడు ఏమొచ్చింది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు నెగిటివ్ వచ్చింది. ఇంకొకటి చెప్తున్నా చూడండి, ఇంకోటి ఇంత కూడా చెప్పాను, ఆపోజిట్ వచ్చినప్పుడు 180 డిగ్రీస్ వస్తుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన అనాలసిస్. నెక్స్ట్ వచ్చేసి ఓకేనా, సో ఇది యాంత్రిక శక్తిలో పని అనే టాపిక్ ఇది. ఆ తర్వాత నేను ముందే చెప్పాను, ఎవరన్నా ఒకవేళ చదవని వాళ్ళంటే చదవండి. అదేంటిది అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శక్తి గురించి చెప్తాం, సామర్థ్యం గురించి చెప్తాం, లీనియర్ మూమెంట్, ఇట్లా ఒక్కొక్కటి కాన్సెప్ట్స్ వస్తూ ఉంటాయి. మీరేం చేయాలంటే దానికి సంబంధించిన థియరీ ఒకసారి చదివి ఉండాలి. థియరీ ఒకసారి చదివితే మీ గ్రాస్పింగ్ పవర్ అనేది తొందరగా మీరు అబ్జర్వ్ చేసుకోగలుగుతారు. సో దయచేసి
ఒకసారి థియరీ కూడా చూడండి అండ్ దీని మీద ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రెగ్యులర్గా ఫాలో అవ్వండి. కామెంట్ కూడా కింద చేస్తున్నారు రెగ్యులర్గా చేయమని. సో డైలీ ఒక వీడియో అప్లోడ్ అవుతుంది, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా? సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకొని మీకే బాగా యూజ్ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ.